హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా భూమి వరల్డ్. ఈరోజైతే ఒక మంచి కర్రీ ప్రిపరేషన్‌తో మీ ముందుకొచ్చానండి. అదేనండి పచ్చి జీడిపప్పు కర్రీ. మీలో చాలామంది టేస్ట్ చేసి ఉండొచ్చు. అయినా ఇంకొకసారి ప్రిపరేషన్ చూద్దామండి ఎలా చేయాలో. దానికోసమైతే ముందుగా మనం జీడిపప్పుని కళాయిలో తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెం దాంట్లో జీడి అనేది ఉంటుందండి. అది పోవడానికి మనం కొంచెం బాయిల్ చేసుకోవాలండి. దానికోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలండి. ఫుల్‌గా కాకుండా సెమీ బాయిల్ చేయాలండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత 2, 3 సార్లు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక వాటిని పీల్ చేసుకోవాలండి. తొక్కలైతే ఉంటాయి కదా, వాటిని తీసేయాలండి. ఇలా ఉంటుందండి చూడటానికి పచ్చి జీడిపప్పు బాయిల్ అయ్యాక. కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. వేడి వేడి నూనెలో కొంచెం జీరా, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువే పడతాయండి. దాంట్లోకి సాల్ట్, పసుపు, కారం వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై అయ్యాక కొంచెం టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేయాలండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోని మనం బాయిల్ చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ ఫ్రై కావాలనుకునే వాళ్ళు ఇలానే కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మగ్గనిస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లోనే మగ్గనివ్వాలండి. అప్పుడు గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. పచ్చి జీడిపప్పు కర్రీ. నేనైతే టేస్ట్ చూసానండి. ఎలా వచ్చిందో చెప్తానండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉందండి కర్రీ. నాన్ వెజ్ ఎందుకంటారండి ఇది తింటే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.